హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ ఎ నెఫ్రాలజిస్ట్ బేస్డ్ అట్ హైదరాబాద్. ఈ వీడియోలో ఇంకొక కొత్త కాన్సెప్ట్ తెలుసుకుందాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే సీరం ఫాస్ఫరస్, సీరం కాల్షియం టెస్ట్. అసలు కిడ్నీ పేషెంట్స్లో ఎందుకు సీరం ఫాస్ఫరస్ టెస్ట్ కావచ్చు, లేక సీరం కాల్షియం టెస్ట్ కావచ్చు మేము అడుగుతూ ఉంటామని. మనందరికీ తెలుసు, కిడ్నీ రకరకాల ఫంక్షన్స్ చేస్తూ ఉంటుంది. కిడ్నీ ఒక గొప్ప కమాండ్ సెంటర్. మన శరీరంలో రక్తంలో విషాలే కావచ్చు, లేక రక్తంలో లవణాలు కావచ్చు, వీటి లెవెల్ ప్రాపర్గా మెయింటైన్ చేయడానికి కిడ్నీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షన్ లోపాలు వస్తుంటాయో, ఆ కిడ్నీ ఫంక్షన్ వచ్చే లోపాల యొక్క స్టేజ్ని బట్టి మన శరీరంలో ఈ ఫాస్ఫరస్, కాల్షియం అన్న లవణాల యొక్క నిష్పత్తి మారుతూ ఉంటుంది. మరి ఈ సీరం ఫాస్ఫరస్ అండ్ కాల్షియంని ఎలా గుర్తుపడతారు? సీరం ఫాస్ఫరస్ని కొలవాలన్నా లేక కాల్షియంని కొలవాలన్నా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది యూరిన్లో బయటపడదు. అందుకే రక్తంలో ఉన్న ఫాస్ఫరస్ ఎంతుందో గుర్తుపడడానికి సీరం ఫాస్ఫరస్ అనే టెస్ట్ అడుగుతూ ఉంటాం. అదే కాల్షియంని గుర్తుపట్టాలంటే సీరం కాల్షియం అన్న టెస్టు అడుగుతూ ఉంటాం. మరి ఈ ఫాస్ఫరస్ నార్మల్ వాల్యూ ఎంత? ఈ సీరం ఫాస్ఫరస్ యొక్క నార్మల్ వాల్యూ 2.5 to 4.5 మిల్లీగ్రామ్స్. అదే సీరం కాల్షియం అయితే 8.5 నుంచి 10.5 దాకా ఉండవచ్చు. అసలు ఈ ఫాస్ఫరస్ పెరిగితే ఏమవుతుంది, లేక ఈ కాల్షియంలో లోపాలు వస్తే ఏమవుతుంది? ఫాస్ఫరస్ అనేది మనందరి శరీరంలోకి మన ఆహారం రూపంలో ఎంటర్ అవుతూ ఉంటుంది. మనం తినే ప్రతి ఒక్క ఆహారంలో కూడా ఎంతో కొంత ఫాస్ఫరస్ ఉంటుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని రకాల పదార్థాలు ఫాస్ఫరస్ తక్కువగా ఉంటుంది. కానీ మొత్తానికి ఎంతో కొంత ఫాస్ఫరస్ అయితే మనం తినే ప్రతి ఒక్క ఆహారంలో కూడా దేవుడు ఇచ్చే ఉంటాడు. నార్మల్గా కిడ్నీ పనితీరు బాగున్నప్పుడు మన శరీరంలో ఎంత ఫాస్ఫరస్ పెరిగినా మన కిడ్నీకి ఫాస్ఫరస్ని ఫిల్టర్ చేయడానికి 200 times మోర్ కెపాసిటీ ఉంటుంది. అంటే ఎంత ఫాస్ఫరస్ పెరిగినా మన కిడ్నీ అంతే నిరాటంకంగా ఈ ఫాస్ఫరస్ని బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గుతుందో అప్పుడు ఈ ఫాస్ఫరస్ శాతం పెరగడం స్టార్ట్ అవుతుంది. మరి ఫాస్ఫరస్ పెరిగితే ఏమవుతుంది? ఈ పెరిగిన ఫాస్ఫరస్ అనేది వెళ్ళి బోన్ డ్యామేజ్ చేయడం మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ మన శరీరంలో నిల్వ ఉండిపోయి బోన్ డ్యామేజ్ చేయడం స్టార్ట్ అవుతుందో అప్పుడు బోన్ మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్నే మెటబాలిక్ బోన్ డిసీజ్ అంటారు. ఈ సీకేడీ పేషెంట్స్లో, కిడ్నీ పనితీరు తగ్గిన పేషెంట్స్లో ఈ బోన్ డిసీజ్ చాలా ఇంపార్టెంట్ ఎంటిటీ. ఎప్పుడైతే ఈ ఫాస్ఫరస్ వల్ల బోన్ మెల్టింగ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు బోన్లో ఉన్న కెమికల్స్ అన్ని రిలీజ్ అయ్యి ఈ బోన్లో ఉన్న కెమికల్స్ అన్ని వెళ్ళి మన గుండె యొక్క రక్తనాళాల్లో బ్లాక్స్ చేయడం మొదలవుతాయి. అంటే కిడ్నీ పేషెంట్స్లో హార్ట్ ప్రాబ్లం రావడానికి కారణం మెల్ట్ అయ్యే బోన్. ఈ మెల్ట్ అయ్యే బోన్కి వన్ ఆఫ్ ద రీజన్ ఫాస్ఫరస్. అందుకే ఒక నెఫ్రాలజిస్ట్ యొక్క చూపు ఫాస్ఫరస్ మీద కంపల్సరీ ఉంటుంది. 3 to 5 monthsకి ఒకసారి సీరం ఫాస్ఫరస్ అడుగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఫాస్ఫరస్ పెరిగిపోతుందో అప్పుడు ఫాస్ఫరస్ తగ్గడానికి ఫాస్ఫేట్ బెండెట్స్ అన్న మందులు వాడి మరి తిరిగి ఫాస్ఫరస్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ ఫాస్ఫేట్ బెండెట్స్తో పాటు కొన్ని రకాల డైటరీ సలహాలు ఇవ్వడం వల్ల కూడా ఫాస్ఫరస్ని తగ్గిస్తూ ఉంటాం. దెన్ వాట్ అబౌట్ కాల్షియం? కాల్షియం అనేది ఒక బ్లడ్ టెస్ట్. నార్మల్ కాల్షియం ఇంతకుముందు చెప్పినట్టు 8.5 to 10.5. కిడ్నీ పేషెంట్స్లో కాల్షియంలో రకరకాల హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. కొద్దిమందిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, కొద్దిమందిలో కాల్షియం తక్కువగా ఉంటుంది. ఎందుకు కిడ్నీ పేషెంట్స్లో కాల్షియం మారుతూ ఉంటుంది? ఎందుకోసం అంటే కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేదు కాబట్టి ఈ కిడ్నీ ఫంక్షన్ తగ్గడం వల్ల ఈ కాల్షియంని సరిచేసే త్రాసు అన్నది, ఆ సెన్సర్ అనేది ఫాల్ట్గా ఉంటుంది. అందువల్ల కాల్షియం పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. కాల్షియం పెరిగినా కష్టమే, కాల్షియం తగ్గినా కష్టమే. ఎందుకంటే ఈ కాల్షియంలో వచ్చే లోపాల వల్ల ఆటోమేటిక్గా బోన్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ పడుతూ ఉంటుంది, బోన్ మెల్టింగ్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ కాల్షియం లెవెల్ కూడా ఒక నెఫ్రాలజిస్ట్కి చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు సీరం కాల్షియం అంటే ఏంటి, సీరం ఫాస్ఫరస్ అంటే ఏంటి, ఈ టెస్ట్ ఎప్పుడు చేయిస్తారు, నార్మల్ వాల్యూస్ ఏంటి, అండ్ దెన్ ఈ కాల్షియం ఫాస్ఫరస్ పెరిగినప్పుడు యాజ్ డాక్టర్గా మేము ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటాం కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి.